ఇక పహల్గాం ఉగ్రదాడిపై రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అధ్యక్షతన ఢిల్లీలో అఖిలపక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి కేంద్ర మంత్రులు అమిత్ షా, జేపీ నడ్డా, జైశంకర్, నిర్మలా సీతారామన్, కాంగ్రెస్ నుంచి రాహుల్ గాంధీ, మల్లికార్జున్ ఖర్గే హాజరయ్యారు. అయితే పహల్గాం ఉగ్రదాడిపై ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలపై రాజకీయ ఏకాభిప్రాయం కోసం అఖిలపక్ష భేటీని ఏర్పాటు చేశారు. అయితే ఉగ్రదాడి అనంతరం చర్యలపై అఖిలపక్షానికి వివరణ ఇవ్వనున్నారు. అయితే పహల్గాం దాడి తర్వాత పాకిస్తాన్ ను లక్ష్యంగా ప్రభుత్వం అనేక చర్యలను ప్రకటించిన తర్వాత ఈ అఖిలపక్ష సమావేశం జరుగుతోంది. పహల్గాం దాడి తర్వాత పాకిస్తాన్ ను లక్ష్యంగా భారత్ దౌత్య సంబంధాలను తెంచుకుంది. పాకిస్తాన్ సైనిక అటాచ్లను బహిష్కరించింది. 1960 నాటి సింధు జల ఒప్పందాన్ని నిలిపివేసింది. అట్టారి పోస్ట్ ను మూసివేసింది. అయితే ప్రధాని మోదీ అధ్యక్షతన జరిగిన భద్రతా వ్యవహారాల కేబినెట్ కమిటీ సమావేశంలో ఈ నిర్ణయాలు తీసుకున్నారు.